సో తర్వాత ఒక షాప్ ఆయనతో చిన్న ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి. ఇది జగ్గంతోట ప్రబల తీర్థం అండి. ఇది 400 సంవత్సరాల కాడి నుంచి జరుగుతుందండి. ఈ మధ్యన దీన్ని రాష్ట్ర పండుగ కూడా చేశారు. దీన్ని ఇంచుమించు అష్టాదశ రుద్రులు ఈ మొత్తం ఒక చోటగా వస్తాయి. మనకేంటంటే ఇక్కడ ఫేమస్ వచ్చి గంగలకూరు ప్రేమ, అగ్రహారం ప్రేమ వచ్చి కాళ్ళలో దిగి అవతలకి వెళ్ళేటప్పటికి అన్ని ప్రేమలు ఒకటి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాయి అన్నమాట. అందులో రండి సరే, ఇప్పుడు వచ్చిన తీర్థానికి సరదాకి. యాక్చువల్ విషయం ఏంటంటే ఆ షాప్ అనేది చాలా అంటే చాలా మంచి అయినా, ఎందుకంటే నేను లిటరలీ ఆ టెన్షన్లో నాకు ఫోన్పే అనేది పని చేయలేదు. నేను ఒక డ్రింక్ తీసుకుంటే, సర్లే సార్ మా ఫోన్పే స్కానర్ మీరు ఫోటో తీసుకోండి, మీరు తర్వాత నాకు పే చేయండి అని చెప్పారు. ఆయన మంచితనానికి అయితే నేను నా వీడియోలోనే చెప్తున్నాను కదా, థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇట్లాంటి వాళ్ళు దొరుకుతుంది చాలా రేర్ అనమాట. ప్రభలు ఏంటంటే ఇక్కడి నుంచి జగ్గన్న తోటకు వెళ్తున్నాయి. ఇంతకు విషయం ఏంటంటే ఈ ప్రభ దగ్గర నేను చాలామంది యూట్యూబర్స్ని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూశాను. లిటరలీ ఆ వీడియోస్కి నేను తర్వాత చూసుకున్న తర్వాత 50K 60K కూడా వచ్చినాయి. అలాంటి వాళ్ళు కూడా నేను ఇందులో చూశాను అనమాట. నాకు ఒక విషయం అయితే చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా అనిపించింది. మన ప్రభల తీర్థంకి ఏంటంటే నార్త్ సైడ్ కూడా జనం వచ్చి వాళ్ళు మన ప్రభల తీర్థం ప్రమోట్ చేశారు. అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. సో నేనైతే దీనికైతే చాలా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ వచ్చేటప్పటికి డివోషనల్ ప్రమోషన్ అనుకోవచ్చు. ఎందుకంటే మన డివోషన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. తర్వాత నేను ఆ ప్రభ మీద కూర్చున్న పంతులు గారితో కూడా మాట్లాడడానికి నేను ట్రై చేశాను. యాక్చువల్లీ చాలా అంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే జనం అనేది చాలా ఇబ్బందిగా ఉన్నారు. సో ఆయన కూడా మాట్లాడడం కష్టపడ్డారు. కానీ అయితే మనకైతే టైం అయితే ఇచ్చారు ఆయన. అదైతే మంచి విషయం. ఇది ఈరోజు ప్రభల తీర్థం. ఇది గంగలకూరు గ్రామం సదాశివుడు చందమల్లి స్వామి ప్రభ తీర్థానికి పెడుతోంది. జగ్గన్ తోట ఏకరుద్రులు 11 రుద్రులు, ఈయన 10వ రుద్రుడు. చేత ఇవన్నీ కూడా కౌశిక తీరాలను వెళ్ళి కౌశిక మహాముని చేత స్థాపించినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ తీర్థం జరుగుతుంది. అందరూ కూడా సన్నివేశాన్ని పాల్గొని ఆనందంగా ఉంటారు. సర్వేజన సుఖరోహం. సో ఇప్పుడు దాకా ఏంటంటే మీకు ఒక ముగ్గురితో అయితే ఇంటర్వ్యూ చూపించాను. నేను ఇప్పుడు దాకా చూసిన ఇంటర్వ్యూస్ చెప్తున్నాను కదా, నేను అనాలిసిస్ చేసిందంటే ఈ 476 సంవత్సరాల నుంచి